హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లోనే పేలపిండి తయారు చేశానండి. ఎంతో బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, బట్ చాలా బాగా కుదిరింది. చాలా బాగుందండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ కూడా. ఓకేనా అండి? సరే, మరి వెళ్దామా వీడియోలోకి. ఫస్ట్ అయితే జొన్నలు తెచ్చుకోవాలండి. జొన్నలు తీసుకొని మనం కొలత ప్రకారం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ జొన్నల్ని కప్పుతో తీసుకున్నానండి. ఫస్ట్ కప్పు తీసుకున్నాను. ఆ కప్పుకు తగ్గట్లుగా బెల్లం ఎలా వేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మొత్తం మీకైతే ఈరోజు చూపిస్తానండి. నా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి కదా, అంటే ఆషాఢ మాసంలో మొదటి అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా పిలుచుకుంటున్నాము. ఈరోజు జొన్న పేలాలతో పిండి చేసుకొని శ్రీవారికి సమర్పిస్తే ఆయనకి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంట. అందుకనే పురాతన కాలం నుంచి కూడా పేలపిండి అనేది స్వామివారికి నివేదనగా ఇస్తారండి. అది ఈరోజు నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే నేను వాటర్ తీసుకున్నానండి. వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అవి అలా మనకి ఎలా కనిపించాయి అలా బాయిల్ అయ్యే వరకు ఉంచాక నేను ఇక్కడ ఒక కప్పు మాత్రమే జొన్నలు తీసుకున్నాను. అవి బాగా మసలే నీళ్ళల్లో జొన్నలు అయితే వేయాలి. జొన్నలు కొంచెం ఉడుకు రావాలండి. అవి కలపలలాడుతున్నప్పుడు మనకు జొన్నలు ఇట్లా పైకి వస్తాయి. అలా వచ్చాయంటే సరిపోతుందండి, ఉడికిపోయినట్లే జొన్నలు. అలా వచ్చేసాక ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి వాటిని దించేసుకొని వాటర్ అంతా పారబోసి స్ట్రైనర్లో వాటర్ మొత్తం అయిపోయాక జొన్నలు మాత్రమే తీసుకోవాలండి. జొన్నల్ని 2 సార్లు కడిగేసి ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఆ జొన్నల్ని ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. నేనైతే 3-4 గంటలు అట్లా ఆరనివ్వాలి ఆ జొన్నల్ని. అయితే నేను నైటే ఇది చేసుకున్నాను. నైట్ అంతా అలా ఆరనిచ్చానండి ఫ్యాన్ కింద. అలా ఆరిపోయాక మార్నింగ్ పూజ కోసమని స్టార్ట్ చేశానండి. మార్నింగే ఒక కళాయి తీసుకోవాలండి. కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి వేడెక్కాక 1 స్పూను లేదంటే 2 స్పూన్ల వరకే జొన్నలు తీసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకోవాలి. మంట సిమ్లోనే అవి వేడెక్కాలండి. ఎక్కువగా తీసుకోవద్దు. పైన మూత పెట్టుకోవాలి. మనకు పేలాలు అవుతాయి కదా జొన్నలు, అవి ఎలా అవుతాయో చూడండి ఒకసారి. అలా కలుపుతూ ఉంటే మనకి పేలాలు అనేది వస్తూ ఉంటాయండి. ఆ పేలాలు స్టార్ట్ అవ్వగానే మనము మూత పెట్టుకోవాలి, లేదంటే ఎగిరిపోతాయి. అలా చూడండి, పేలాలు ఎగుతాయి కదా, ఆ టైంలో మనం మూత పెట్టేసుకోవాలి. అలా పేలాలు అయితే వస్తాయండి. ఆ పేలాలను పక్క తీసుకొని మిగతా జొన్నల్ని కూడా అలాగే పేలాల్లాగా చేసుకోవాలి. పాత జొన్నలు అయితే
అన్నీ కూడా పేలాలు అవుతాయండి. ఇవి కొత్త జొన్నలు, కొంచెం కొన్ని కాలేదు, కాకపోయినా పర్లేదండి, మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతాయి. అలా మిగతా జొన్నలందరినీ అలా చేసుకోవాలండి. మనకి లాస్ట్లో ఇలా అన్ని పేలాలు అయితే అయ్యాయండి. ఇప్పుడు ఈ పేలాలని మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే మనకి అలా వస్తుందండి పిండి. అయితే కొంచెం బరకగా పట్టుకోవచ్చు, లేదంటే మెత్తగా కావాలనుకుంటే కొంచెం మెత్తగా అయినా పట్టుకోవచ్చు. నేను కొంచెం మధ్యస్థంగా పట్టానండి. అట్లా మొత్తం పిండి అంతా పట్టాను. కొంచెం లాస్ట్లో ఉంచి వాటిని ఇక్కడ బెల్లం తీసుకోవాలి కదా. బెల్లం మనం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు వేస్తే సరిపోతుంది. ఆ జొన్నలు వేసేసి ఇందులో ఇలాచీ కూడా కొంచెం వేయాలండి. వేసేసి వీటిని కూడా మిక్సీ పడితే మనకు అలా వస్తుంది పేస్ట్. దాన్ని కూడా పిండిలో కలిపేయాలి. అదంతా ఈవెన్గా ఆ పిండికంతా బెల్లం పట్టేలాగా మంచిగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక పిండి అయితే మనకు ఇలా తయారైపోతుందండి. తర్వాత నేను కొంచెం నెయ్యి వేడి చేసి ఒక 2 స్పూన్లు అయితే వేసాను. వేసి మంచిగా కలుపుకున్నాను. అంతే అండి, మనకైతే పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి. అన్నీ కూడా కొలతలు కూడా సరిపోయాయి, చాలా బాగుంది. నేను శ్రీవారికి ఈరోజైతే ప్రసాదం నా చేతితో చేసిన పేల పిండిని అయితే సమర్పించానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ తొలి ఏకాదశి ఇలా గడిచిపోయిందండి. పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటారు కదా, చేసేయచ్చు. కాకపోతే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం రెడీ అయిపోతుందండి. కొంచెం ½ అన్ అవర్ టైం పడుతుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.